పేదలకు దూరం అవుతున్న వైద్యం. కూటమి ప్రభుత్వ నిర్వాకం. దసరా నుంచి ఆరోగ్యశ్రీ బంద్. ఏడాది నుంచి డబ్బులే ఇవ్వని ప్రభుత్వం. పెండింగ్ చెల్లిస్తేనే వైద్యం అంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు. హడావుడిగా 100 కోట్ల రూపాయల చెల్లింపు. ఏపీలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. ఇది కొత్తేం కాదు. నెట్వర్క్ ఆసుపత్రులు అలా నిలిపివేస్తుంటాయి. ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఏదో విధంగా మళ్లీ ఆరోగ్యశ్రీ మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏడాది కాలంగా 2000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ప్రతిసారి బిల్లులు అని ఎందుకు మొత్తుకోవాల్సి వస్తుంది? సేవలు నిలిపివేస్తేనే బకాయిలు చెల్లించే పరిస్థితి ఎందుకు వస్తుంది? బడ్జెట్ లో వైద్య రంగానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు కదా, అందులో ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఉన్నాయిగా, మరి వాటిని చేశారు? ఇతర పథకాలకు నిధులు మళ్లించారా? విద్య, వైద్యం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, బీసీలకు ఇచ్చిన నిధులు వీటిని ఇతరత్ర అవసరాలకు మళ్లించే ఆలోచన చేయకూడదు. రాష్ట్ర అభివృద్ధికి అవే మూలం. సమాజంలో మార్పు తేవాలన్నా, ఆ మార్పు కనిపించాలన్నా వాటికి కేటాయించిన నిధుల్లో ప్రతి రూపాయి ఖర్చు పెట్టాల్సిందే. కానీ సమాజ అభివృద్ధికి మూల స్తంభాలైన విద్య, వైద్య రంగానికి కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎలా? సంపద క్రియేట్ చేసి పథకాలు పంచుతామంటూ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. కానీ పథకాలకు డబ్బులు పంచడం కోసం విద్య, వైద్య రంగానికి కేటాయించిన నిధులను వాడేసుకుంటుంది. చివరికి నెట్వర్క్ ఆసుపత్రులు చర్చల మీద చర్చలు జరిపి అడిగి విసిగిపోయి చివరికి సేవలు నిలిపివేసేంత పరిస్థితి వచ్చారు. ఇది ఖచ్చితంగా కూటమి సర్కార్ వైఫల్యమే. అసలు వైద్య రంగానికి కేటాయించిన నిధులు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. కేటాయించిన నిధులను మళ్లించారా, ఖర్చు చేశారా అనే లెక్కలు కూడా బయట పెట్టాలని నిలదీస్తుంది. ఆరోగ్యశ్రీకే నిధులు ఇవ్వకపోతే ఇక యూనివర్సల్ హెల్త్ ప్లాన్ కు డబ్బులేలా ఖర్చు పెడతారని భారత చైతన్య యువజన పార్టీ ప్రశ్నిస్తోంది.